హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. నేను బాగున్నానండి. అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అందరికీ తెలిసిన విషయమే. పూజలు చేయడం అయితే చాలామందికి చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారండి. కొంతమంది అయితే ఓపిక లేకపోయినా సరే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళకి శక్తి సరిపోకపోయినా సరే వాళ్ళలా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా కాదండి. మీకు ఎలా ఓపిక ఉంటే అలానే చేయండి. మీరు ఎలా చేయగలరు అనుకుంటే అలా చేయండి. అంతేకాని వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని మీకు శక్తి సరిపోకపోయినా సరే ఆళ్ళకిలా ఉపవాసాలు చేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే అందరికీ ఒకేలా ఉండదు, ఆరోగ్యం అనుకూలించదు. అందుకని మీ శక్తికి తగ్గట్టుగా మీరు ఉపవాసం చేయండి. భగవంతుడు భక్తిని చూస్తాడు, కానీ ఉపవాసం చేశారా లేదా అని ఆలోచించడండి. ఆయన చూసేది మనస్సుని. మీరు ఒకవేళ ఉపవాసం చేయలేకపోయినా కానీ ఎదుటి వాళ్ళకి మీరు సహాయం చేసే గుణం మీకుంటే ఆ పరమశివుడు కానీ ఆ వెంకటేశ్వర స్వామి వారు కానీ నిజంగా మీ అందు ఆయన కనికరం ఉంటుందండి. ఎప్పుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అందుకని మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మీ ఉపవాసాలు పాడు చేయాలని కాదండి నేను చెప్పే విషయం, మీ ఆరోగ్యాన్ని కాపాడాలని. మనం బాగుంటేనే కదండి ఆ స్వామివారిని మనం పూజించగలం. అంతేగాని మనం ఆరోగ్యం పాడు చేసుకుంటే మనం ఆయన ఎలా పూజించగలం? అది గుర్తుంచుకొని మన శక్తికి తగ్గట్టు మనం దేవుని